అందరికీ నమస్తే అండి. నేను మీ మైథిలి. ఇవాళ మీకు నా వంటింట్లో యాడ్ అయిన ఒక కొత్త ప్రోడక్ట్ని చూపించడానికి రెడీ అయ్యానండి. ఇందాకే వచ్చింది, ఆ డెలివరీ బాయ్ తెచ్చి ఇచ్చి వెళ్ళాడు. ఇదిగోండి, ఫ్లిప్కార్ట్ ద్వారా వచ్చింది. మనకి ఇంట్లో సామాన్లు బోల్డ్ ఉన్నాయి అనిపించినా ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త ఐటెం యాడ్ అవుతూనే ఉంటుందండి. నా దగ్గర ఇడ్లీ పాత్ర ఉందండి. అది యాక్చువల్లీ 4 ప్లేట్స్, 4x4 16 ఇడ్లీస్ ఒకేసారి వేసుకునేది ఉంది. అయితే స్టీమర్ లేదనమాట నా దగ్గర. అప్పుడప్పుడు కుడుములు అలాంటివి లేదా కొన్ని ఆకుకూరలు వెజిటబుల్స్ స్టీమ్ చేయాలంటే నేను ఇదే ఇడ్లీ పాత్రలో ఆ ప్లేట్స్ తీసేసి దానిపైన ఒక క్లాత్ కట్టి వేస్తుంటాను. మీకు నేను కుడుములు రెసిపీ పెట్టిన దాంట్లో మీరు చూసే ఉంటారు. అది ఎంతైనా కొంచెం ఇబ్బంది ప్రొసీజర్ అండి. ఆ క్లాత్ కట్టాలి, మళ్ళీ అది కింద ఫ్లేమ్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని పైకి పెట్టడం అది కొంచెం ఇబ్బంది. సరే, మొన్న ఒకసారి ఆన్లైన్లో ఏదో ప్రోడక్ట్స్ చెక్ చేస్తుంటే నాకు ఇది కనబడిందండి. జస్ట్ స్టీమరే తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్. తర్వాత ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ చేస్తుంటే పక్కన ఇంకా సజెషన్స్ వస్తుంటాయి కదండి ఆన్లైన్లో. ఆ సజెషన్స్లో ఏంటంటే ఎక్స్ట్రాగా 2 ఇడ్లీ ప్లేట్స్, ఇంకా 2 మామూలు ప్లెయిన్ ప్లేట్స్ అనమాట. అదేంటంటే ఇప్పుడు తట్టె ఇడ్లీ లేదా దోక్లా, లేదు ఏమైనా వెజిటబుల్స్ స్టీమ్ చేసుకోవడానికి అని ఉంది ఆ ప్రోడక్ట్. అండ్ ఏంటంటే జస్ట్ 100 రూపీస్ తేడా. సో ఇది తీసుకున్నాను నేను. వీటిలో ఏమేమి వచ్చాయో మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా మంచి ప్రోడక్ట్ అండి, చాలా యూస్ఫుల్గా ఉంది. అండ్ ఒకసారి ఆన్లైన్లో మనం తీసుకుంటే ఎట్లా ఉంటాయో అనుకుంటాం కదా, నాకు తీసి చూడగానే అర్థమైపోయింది. మంచి సాలిడ్గా ఉందండి, హెవీగా ఉన్నాయి, తేలిగ్గా ఏం లేవు, రేకుగా లేవు. మంచి స్టీల్ అనుకుంటాను, బాగుందండి. మొత్తం అందులో అన్నీ పెట్టి ప్యాక్ చేసి ఇచ్చారు. దేనికి వేటికి అదే ప్లాస్టిక్ కవర్స్లో వేసి ఇచ్చారు అనమాట. అవన్నీ తీస్తున్నాను. ఇలా దీనికి ఒక గ్లాస్ లిడ్ వచ్చిందండి. దాన్ని అయితే ఎక్స్ట్రా కేర్గా ప్యాక్ చేశారు. మరి వాళ్ళకి భయం కదండి, ట్రాన్స్పోర్ట్లో ఎక్కడైనా ఇది విరగడమో పగలడమో అయితే మనం ఏం చేస్తాం, వెంటనే రిటర్న్ పెట్టేస్తాం. అది వాళ్ళకి లాసే కదా. అందుకని దాన్ని చూడండి, ఎక్స్ట్రా కేర్గా ఎంత బాగా ప్యాక్ చేసి పెట్టారు. ఇలా అనమాట. ఈ బబుల్ ర్యాప్, మళ్ళీ లోపల ఒక ప్లాస్టిక్ కవర్. బాగుందండి గ్లాస్. నేను చెప్తున్నాను కదా, అసలు ఇంత మంచి క్వాలిటీగా ఉంటుందని నేను అనుకోలేదు. హెవీగా ఉన్నాయి అన్ని గిన్నెలు, ప్లేట్స్ అవి. ఇలా అనమాట. ఇదిగోండి, ఇది కింద బౌల్. బాగుంది, స్టడీగా థిక్గా ఉంది. నేను అనుకున్న విధంగా వచ్చిందండి ప్రోడక్ట్. ఇది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది కూడా. ఇది పైన పెట్టేది స్టీమర్. వీటికి ఇలా హోల్స్ ఇచ్చారు. అది కిందన వేడి నీళ్ళు బాయిల్ అవుతుంటే పైన ఆవిరి అందదానికి అనమాట. ఇలా కింద వేడి నీళ్ళ గిన్నె, పైన ఈ స్టీమర్ గిన్నె, పైన ఈ లిడ్. చాలా చిన్నగా కంపాక్ట్గా చాలా బాగుందండి. చిన్నగా అంటే మరీ చిన్నగా ఏం లేదులేండి, మీడియం సైజు, చిన్న చేసుకోవడానికి. ఇది తట్టే ఇడ్లీ ప్లేట్. ఈ మధ్య ప్లేట్స్ సెట్ కూడా విడిగా అమ్ముతున్నారండి. ఇవి 2 ప్లేట్స్ ఇచ్చారు. వీటిలో మనము దోక్లా కానీ మోమోస్ కూడా ఈసారి నేను ఒక వీడియో చేసి పెడతానండి, మోమోస్ రెసిపీ. అవి కూడా చేసుకోవచ్చు ఇందులో. బాగున్నాయండి ఈ ప్లేట్స్. తర్వాత ఇడ్లీ గిన్నెలు అయితే ఇంకా మనకు తెలిసిందే. 3 ఇడ్లీలది 2 ప్లేట్స్ ఇచ్చారు. ఇలా అన్నమాట. బాగుంది. లేదంటే నా దగ్గర ఇంతకుముందు ఉన్నది ఏంటంటే అది 16 ఇడ్లీస్ అండి. అలా ఫుల్ సెట్ వేస్ట్ పెట్టకుండా ఈవినింగ్ టిఫిన్స్కి ఎప్పుడైనా తక్కువ ఇడ్లీలు కావాలంటే ఈ 2 ప్లేట్స్తో పెట్టేసుకోవచ్చు. ఇలా అనమాట. మొత్తానికి చాలా మంచి సెట్ అండి. ఇది కింద నీళ్లు పోసుకోవడం, పైన ఆవిరి పెట్టుకోవడం. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వచ్చింది. ఎలా ఉంటుందో ఏంటో, ఒక్కోసారి మనకు నచ్చినట్లు రాలేదనుకోండి, అయితే దాన్ని రిటర్న్ చేయాలి, లేదా ఇంకా కాంప్రమైజ్ అయ్యి వాడుకోవాలి. అలా కాకుండా చక్కగా వచ్చిందండి. నేను ఎప్పుడెప్పుడు వాడాలా అని ఉంది నాకు ఇప్పుడు.
దీనికి తగినట్టు ఒక మంచి రెసిపీ చేసి మీకు తొందరలోనే వీడియో పెడతానండి. ఇలా ఇడ్లీలు, తర్వాత ఈ ప్లేట్స్ అందులో ఫిట్ అయ్యే విధంగా ఇచ్చారు. అలా బాగుందండి ఈ ప్లేట్ కూడా. ఏమైనా ఆకుకూరలు లేదా వెజిటబుల్స్ కూడా స్టీమ్ చేసుకోవచ్చు అనుకుంటా. ఇలా డైరెక్ట్ స్టీమ్ మీద పెట్టేయడం, ఆ లోపల హీట్ స్టీమ్కి అవి ఉడికిపోతాయి. అలా ఎంత బాగుందో చూడండి, కంపాక్ట్గా ఇలా వచ్చింది. స్టీమర్ కమ్ ఇడ్లీ పాత్ర కమ్ ఇంకా ఈ ప్లేట్స్ తట్టే ఇడ్లీ పాత్రలు, మల్టీపర్పస్. ఇదండి ఫుల్ సెట్ నేను ఆన్లైన్ తెప్పించుకున్నది. బాగుంది, మీతో సరదాగా షేర్ చేస్తున్నాను. మీలో కొంతమందికి ఆల్రెడీ ఇది ఉండొచ్చు, లేదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవడానికి. ఇలాగండి. ఇది మామూలుగా ఇప్పుడు మనం ఇడ్లీలు అవి చేసుకోనప్పుడు ఈ కింద బౌల్ ఉంది చూసారా, దానికి కూడా ఈ లిడ్ ఫిట్ అవుతుంది అనమాట. ఇది మనము సర్వింగ్ బౌల్ లాగా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి బాగుంది. మీకు నచ్చింది అనుకుంటానండి. నా ఈ కొత్త ఐటమ్ మా వంటింటికి వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉందండి. అందుకనే మీతో షేర్ చేస్తున్నాను. బాయ్ అండి.